పిల్లలకు వచ్చింది నాకు రాదు అని ఆ మధ్యాహ్నం నేర్చుకుని వచ్చి సాయంకాలం చూడకుండా చెప్పాడండి. అని కొన్ని కొంచెం తెలిసిన పాఠం కృష్ణమాయాలు ఆవిడ కొంచెం కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి చిన్న చిన్న చర్చికి ఎందుకు వెళ్ళాలి, చర్చి ఎందుకు ఏం చెప్పాడు మీకు విగ్రహార్థ పదార్థం అలాగే చర్చికి ఎందుకు వెళ్ళాలి, చర్చికి ఎందుకు వెళ్ళాలో తెలియాలంటే ముందు స్కూల్కి ఎందుకు వెళ్ళాలో తెలిస్తే చర్చికి ఎందుకు వెళ్ళాలో అర్థమైపోతుంది. స్కూల్కి ఎందుకు వెళ్ళాలి కరెక్ట్గా చెప్పండి, ఒక మొక్కలో చెప్పండి. స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? చదువుకోవడానికి. ఇంకా ఒకటేనండి, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అంటే చదువు నేర్చుకోవడానికి. చదువు కృష్ణ చెప్పినారు, చదువు నేర్చుకోవడానికి. చర్చికి ఎందుకు వెళ్ళాలి అంటే ఎవరిని అడిగిన ఏం చెప్తారు, వాక్యం వినడానికి వెళ్తున్నాం అంటారు. వినడం వల్ల ఉపయోగం లేదు. ఏముంటుంది, 4 వారాల క్రితం ఏం చెప్పాం అసలు, ఎందుకు క్రితం ఆదివారం చెప్పిందే నాకే గుర్తుండదు, మీకు గుర్తుండదు. ఎందుకండి ఉదయం ఈ రోజు చెప్పిన పాఠాలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి రేపు గడిస్తే మంగళవారం ఆ పాఠం పేరు ఎత్తుక్కోవడానికి అరగంట పడుతుంది. అవ్వకపోతే అప్పుడు వీడియో ఓపెన్ చేసి చూసుకుని పెట్టుకుంటాం. చర్చికి ఎందుకు వెళ్ళాలనేది మనకి వచ్చే మన అందరికి కూడా తెలియాలి. ఎందుకు వెళ్ళాలని చర్చికి ఎవరిని అడిగిన ఏం చెప్తారంటే వాక్యం వినడానికి వెళ్తున్నాం, వాక్యం వినడానికి వెళ్తున్నాం, వాక్యం వినడానికి వెళ్తున్నాం, వాక్యం వినడానికే వెళ్తున్నాం. వినడానికి మాత్రం అస్సలు చర్చికి వెళ్ళొద్దు, నేర్చుకోవడానికి మాత్రమే. వాళ్ళందుకే దీని పేరు ఏంటంటే ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్ సెంటర్ అంటే అర్థం ఏంటి, నేర్పించేది అనమాట. వాక్యం వినాలి అస్సలు అనుకోవద్దు. వాక్యం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. దేవుని జ్ఞానం అర్థం అవ్వాలంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 20 సార్లు చదివేస్తే రాదు, దాన్ని నేర్చుకుంటేనే వస్తుంది. మరి నేర్చుకోవడం అంటే ఏంటి, చాలా సున్నితమైన విషయాలను కూడా మనం వదలకుండా నేర్చుకోవాలి. ప్రతి వాక్యాన్ని కంఠస్థం చేస్తే నేర్చుకున్నట్ట, అది కూడా కాదు. ప్రతి వాక్యం కంఠస్థం చేసినా ఉపయోగం ఏమీ లేదు. వాక్యంలో ఉన్న అంతర్యాన్ని గ్రహించడమే, అలా ఉంచేమ్మ, వాక్యంలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడమే వాక్యాన్ని నేర్చుకోవడం. చదువు రాని వాళ్ళు కూడా వాక్యాన్ని నేర్చుకోవచ్చు. చెప్పింది మీకు అర్థమైంది. చదువు అసలు మొన్న ఎవరో చెప్పారు, ఆస్తి లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు పరలోకం ఎలా వెళ్ళాలి, దేవుని చిత్తం అనే దాంట్లో చెప్పారు. అలాగే వాక్యాన్ని నేర్చుకోవడానికి చదువుతో పని కూడా లేదు, చదువున్నా నష్టం లేదు. ఓకేనా? వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలి చెప్పి జాగ్రత్తగా వినండి. మీరు ఏది నేర్చుకోవాలన్నా థియరీ క్లాస్ ఉంటుంది, ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మిషన్ నేర్చుకోవాలి, పక్కన కూర్చోబెట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా సూది పెట్టాలి, అంతా థియరీ. ఈవిడ మిషన్ ఎక్కిచ్చారనుకోండి, అది ప్రాక్టికల్. ఆవిడ ఎక్కి కుడితేనే కదా వచ్చేది. ఇప్పుడు వంట చికెన్ కర్రీ నేర్చుకోవాలి, యూట్యూబ్లో 200 వీడియోలు చూస్తుంది, అదంతా ఏంటి, థియరీ. గెరిటి పట్టుకుని పొయ్యి వెలిగించడం ప్రాక్టికల్. ఏది నేర్చుకోవాలన్నా 2 ఉంటాయి, ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్. మీరు చర్చకు వచ్చి ఇప్పుడు చేసేదంతా ఏంటంటే వింటున్నారు, ఇది థియరీ క్లాస్ అనమాట, వింటున్నారు. ప్రాక్టికల్ ఇప్పుడు చెప్తాను చూడండి. కప్ప జీర్ణ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే పుస్తకాలు చెప్తారు, టీచర్ చెప్తారు, సార్ చెప్తారు, క్లాసులు కాలేజీలు అయిపోద్ది. మరి కప్ప జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియాలంటే ఏం చేయాలి, కప్పను కొయ్యాలి, అంటే ప్రాక్టికల్ చేయాలి. కప్పను కోసి చర్మాన్ని అటు ఇటు లాగిపెట్టి జీర్ణ వ్యవస్థ తీసి చూపించాలి. మరి థియరీ క్లాసులో 100కు 100 వచ్చేస్తున్నాయి జనం. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టామంటే అందరికి 90, 95, 80, 80 థియరీలో పాస్ అయిపోతున్నారు. కానీ ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ 0 మార్కులు వచ్చేస్తున్నాయి, నాతో సహా. చర్చికి మనం ఎందుకు వెళ్తున్నాం, వాక్యాన్ని నేర్చుకోవడానికి. నేర్చుకోవడం అంటే ఏంటి, థియరీ, ప్రాక్టికల్. థియరీ అంటే వినడం, ప్రాక్టికల్ అంటే ఇంటికి వెళ్ళి చేయటం. మరి ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఏం చేయాలండి, ఇంటికి వెళ్ళి ఏమి చేయాలి, ఇంటికి వెళ్ళి ఏమి చేయాలి. మన చర్చిలో ఈరోజు కోపపడవద్దు అనే పాఠాన్ని చెప్పుకున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు అమ్మో కోపడొద్దు అన్నారు కాబట్టి
కోపం రాకుండా ఉండాలి, కోపం రాకుండా ఉండాలి, కోపం రాకుండా. ఈ వారం అంతా వాక్యాన్ని నీ జీవితంలో చూపించడమే వాక్యాన్ని నేర్చుకోవటం. వాక్యాన్ని నేర్చుకోవటం. పొరపాటున కోపం వచ్చింది, అమ్మో దేవుడు ఏం చెప్పాడంటే సూర్యుడు అస్తమించే సమయాన్ని మర్చిపోమన్నాడు కదా, మర్చిపోదాం. మా ఆయన మీద మా ఆవిడ మీద అన్నాను కాబట్టి చిన్న సారీ చెప్పి అయిపోద్ది. వదిలించుకోకపోతే తగిలించుకున్నట్టే ప్రతిఫలం వస్తుంది, బాబాయ్ ఎందుకు వచ్చింది నాకని. అది అర్థమైందా మీకు? వాక్యం నేర్చుకోవడం అంటే పుస్తకాలు రాసేయటం, ప్రశ్నలకు ఆన్సర్లు రాసేయడం ఇవన్నీ తప్పు కాదు. ఈ ఆదివారం మీరు ఏదైతే ఉన్నారో అది మీ జీవితంలో ఉదాహరణకు కూడా దేవుడికి ఏది ఇచ్చినా శ్రేష్టమైంది ఇవ్వాలని. అలా మన జీవితంలో ఆదివారం రోజున విన్న దాన్ని అలా వచ్చి గడ్డీసి ఉంచి వదిలే అలా వదిలే. ఆదివారం విన్న దాన్ని సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితంలో చూపించడం, దీన్ని ఏమంటారు? వాక్యమును నేర్చుకోవటం. చాలా మంది వాక్యం నేర్చుకోవడం అంటే పరీక్షలు రాయటం, పరీక్షలో పాస్ అవ్వడం, ఇది వాక్యం నేర్చుకోవడం కాదు. అదే వాక్యం నేర్చుకోవడం అయితే చదువు రాని వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, మనం నేర్చుకోలేరు కదా. దేవుడు ఇప్పుడు ఏమవుతాడంటే అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు న్యాయవంతుడు, అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలి? చర్చికి వచ్చేది ఎందుకంటే నేర్చుకోవడానికి. నేర్చుకోవడం ఏంటంటే ఇక్కడికి మీరు వచ్చి చేసేది వినడమే. నేర్చుకోవడం అనేది ఇంటికి వెళ్ళి పాటిస్తేనే వస్తుంది. ఉదాహరణకి మీకు ఇప్పుడు మాట చెప్పాను, ఏమని చెప్పానంటే నేను విగ్రహార్పిత పదార్థం తినొద్దని చెప్పాను. తినమన్నా అని చెప్పానా? ఓకే. తినొద్దని చెప్పానా? ఇప్పుడే మర్చిపోతే ఎలాగా? ఇంటికి వెళ్ళి మీరు ఏం ఆలోచించాలంటే రైతు పంట పండిస్తేనే మనకు ఆహారం వస్తుంది కదా. రైతు పంట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చేతికి బియ్యం వచ్చే వరకు మాయా నార్మడికి కొబ్బరికాయ కొడతారా కొట్టరా, దేవుడికి పెడతారా పెట్టరా, విత్తనాలు పెడతారా పెట్టరా, తర్వాత ఉడుపు పెడతారా పెట్టరా, కోతలు పెడతారా పెట్టరా, తర్వాత నూర్పుడికి పెడతారా పెట్టరా, చాట తీస్తారా తీరా, మళ్ళీ ఒడ్లు దేవుడికి పెడతారా పెట్టరా, తర్వాత ఇంటికి బియ్యం వచ్చిన తర్వాత ఉదాహరణకి మేము పంట వేయమండి, మేము కొనుక్కుంటామండి. కొట్టుడు కూడా ఏం చేస్తాడు? చక్కగా ముందు 3 విగ్రహాలు పెట్టి ఫస్ట్ మూట తీసి ఎంత ఆరతిచ్చి అక్కడ పెట్టిన తర్వాతే అమ్ముతాను అంటాడు. అబ్బాయి నేను అది కదండి హోటల్లో తింటానంటావా? వాడు అదే చేస్తాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ ఇడ్లీ, ఫస్ట్ అట్టు చక్కగా అక్కడ పెట్టి విగ్రహార్పిత పదార్థం నేను తిన్నా అనుకుంటే భూమి మీద నువ్వు బతకలేవు. లేదంటే నేను చికెన్ మటన్ మాత్రమే తింటానంటవా? వాళ్ళు ముస్లింలు ఏం చేస్తారో తెలుసు కదా మీకు, దేన్నైనా సరే పూజ చేయిందే పెట్టరు. అంటే కొంతమంది బిగుసు కూర్చుంటారండి, మేము అత్తినం అంటారు కానీ మిగిలిన తింటలేదా? ఈ బాజీ కొట్టుకెళ్ళు, వచ్చాయన గుడి దగ్గరికి వెళ్ళు, ఈ గుడి దగ్గరికైనా వెళ్ళు. సరే ఎన్ని కాదు కానీ ఎన్ని వదిలేద్దామండి. హాస్పిటల్కి వెళ్దామంటారా? ఏ హాస్పిటల్కి అయినా వెళ్ళండి, పెద్ద విగ్రహం పెడతాడు ముందు, అవునా? ఇంకా ఇంకా చెప్పండి, మీకు తెలిసిన కొన్ని బట్టలు కొట్టుకెళ్దాం. అదే ఎలా బతుకుతావు నువ్వు చెప్పు అంటే ఇది ప్రాక్టికల్. ఇందాక నేను ఏం చెప్పానంటే తినొచ్చు, ఇలా తినొచ్చు, అలా తినొచ్చు అని చెప్పి మీ ఇంటికి వెళ్తారు. ఇదంతా ఆలోచించుకోవాలి. నిజమే కదా, ఏ రైతు పంట పండించినా పెట్టకుండా ఏం పెట్టడు కదా, మరి ఆడు చెప్పింది కూడా కరెక్టే కదా అన్నట్టుగా ఆలోచించాలి తప్పితే మీరు ఏదేదో ఆలోచించుకోకూడదు. ఓకేనా? అర్థమైందా మీకు? ఆదివారం విన్నది సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు పనికి వెళ్తావో, ఉద్యోగానికి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో ఆ జీవితంలో దాన్ని నువ్వు అమలు పరచటమే వాక్యాన్ని నేర్చుకోవటం. ఇంకో విషయం చెప్పుకుందాం, టైం ఉంది కాబట్టి. ఎక్కడికి తొందరగా వచ్చి గాజులు, బొట్టు, ముగ్గు పెట్టుకోవచ్చా? వేసుకోవచ్చా? వేసుకునేదేమో ముగ్గు, పెట్టుకునేదేమో గాజులు, పువ్వులు, బొట్టు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా గాజులు పెట్టుకోవద్దని కానీ, బొట్టు పెట్టుకోవద్దని కానీ, జడేసుకోవద్దు కానీ, చీర కట్టుకోవద్దని కానీ, బట్టలు వేసుకోవద్దని కానీ, ముగ్గేసుకోవద్దని కానీ ఏమీ లేదు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? బైబిల్ పాటించడం చేతగాక
అసలైన దాన్ని వదిలేసి ఈ పట్టుకుని కూర్చున్నారు. బైబిల్ పాటిస్తే ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి. అన్నీ వదిలేశారు. ఈ మాత్రం పట్టుకుని కూర్చుని మన సందులో అందరూ ముగ్గేసుకున్నారు అనుకుందాం. మన సందులో అందరూ, ఇప్పుడు ఉదాహరణకి మన ఏరియాలో ముగ్గేసుకుంటారు, మనం కూడా వేసేసుకుంటాం. మన ఏరియాలో ఎవరు ముగ్గేసుకోరు అనుకోండి, మనం వేసుకో. అందరితో పాటు వేసి కొన్ని ఉంటాయి, ఏ కామన్గా వెళ్ళిపోయి. నేను ఒక్కదాన్ని ఏనన్నావు అనుకోండి, వింతగా కనపడతావు నువ్వు. లేదండి బైబిల్ చెప్పింది వేసుకోవద్దని అంటావా? దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు గాజులు అంతే, బొట్టు అంతే, ముగ్గు అంతే, జడ అంతే, పూలు అంతే. పూలు ఎవరిచ్చారు? సమస్తము సృజించింది దేవుడే. ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. పూలు ఎందుకు ఇచ్చాడు? పెట్టుకోవడానికి ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా ఆ చెట్లకు వదిలేయడానికి ఇచ్చాడు? ఒకసారి ఆలోచన. నేను ఏం చెప్తున్నానంటే, నేర్చుకోవడం అంటే ఇదే. పూలు ఇచ్చాడు కదా, ఎందుకు ఇచ్చాడు? పెట్టుకోవడానికి. ఒకసారి ఇది ప్రాక్టికల్గా ఆలోచించు. పూలు ఎందుకు ఇచ్చాడు? పెట్టుకోవడానికి. రకరకాల పూలు ఎందుకు ఇచ్చాడంటే పెట్టుకోవడానికి. దేవుడి సృజించిన ప్రతిదీ కూడా మన కోసమే. ఎవరైనా మీతో వాదానికి దిగితే వాదానికి దిగొద్దు. ఒక్క మాట చెప్పండి, బైబిల్లో ఎక్కడుందో ఒక్క వచనం మాకు చూపించండి. చూపించలేడు. అప్పుడు అతను ఏమంటాడు తెలుసు? తెలివైనడు. సరే పెట్టుకోవచ్చు అని అంటున్నారు కదా, మీరు బైబిల్లో ఏదైనా వచనం చూపించండి అంటాడు వాడు. నేను చూపిస్తాను. గల్తీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం. ఆషామాషిగా నేర్పించట్లేదని వాక్యం. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. సెంటర్లో సగం నుంచి ఉంటుంది. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మధ్యలోంచి ఉంటుంది. నరుని పైవేషమును దేవుడు చూడడు. అయితే అన్ని ఇప్పుకుని తిరుగుతారా? ఇతమత వాళ్ళు అంటారు. నేను చెప్పాను కదా ఏమని, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, ప్రార్థన ద్వారా అది పవిత్రపరచబడదు కాబట్టి నేను ముందేస్తాను అన్నాడు. చూసారా? అలాంటి ఇతిమతం వాడు ఉంటాడు. ఏమంటాడు? మొత్తం ఇట్టుకుని తిరిగినా దేవుడు పైవేషం చూడడు కదా. దేవుడు ఇట్టుకుని తిరగమనలా, కప్పుకుని తిరగమన్నాడు. పైవేషం చూడడం అంటే అర్థం, పంజాబ్ వాళ్ళు ఒకలాగా కట్టుకుంటారు బట్టలు, మహారాష్ట్రలో ఒకలాగా కట్టుకుంటారు, కేరళ వాళ్ళు ఒకలాగా కట్టుకుంటారు. ఎక్కడ దగ్గర ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం వెళ్తే ఒకలాగా కట్టుకుంటారు బట్టలు, ఇవతల కొద్ది కొంచెం విజయవాడకి వెళ్ళబడి సగం సగం బట్టలు ఉంటాయి. మన రాష్ట్రంలో 4-5 రకాలు ఉన్నాయి. దేశాల ప్రకారం చూసుకుని బైబిల్ అనేది ప్రపంచ ప్రజలందరికీ కాబట్టి నరుని పైవేషం అంటే ఒక్కొక్కరు కొంతమంది పంజాబీ డ్రెస్సులు వేసుకుంటారు, కొంతమంది చీరలు కట్టుకుంటారు, కొంతమంది డ్రెస్సులు వేసుకుంటారు, కొంతమంది ఇంకోటి వేసుకుంటారు, కొంతమంది ప్యాంట్లు వేసుకుంటారు. ఆ వేషాన్ని నేను చూడను. మరి ఏం చూస్తాను? నీ హృదయాన్ని మాత్రమే చూస్తాను. సరిపోద్దాం. ఏమైనా కావాలంటే వాళ్ళకి. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, కాదండి మేము దేవుడికి బొట్టుని, గాజుల్ని, పువ్వుల్ని సమర్పించేసుకున్నామని అంటారు. ఏం చేసుకుంటాడు? జనాలు దేవుడికి ఎంటుకలు ఇచ్చినట్టుగా ఉంది ఇది. గుండు కొట్టించుకుంటారు కదా, గుండు కొట్టించుకుంటే దేవుడికి సమర్పించుకున్నా అంటారు. ఏం చేసుకుంటారు? దేవుడే ఎంటుకని చెప్పండి, మనకే ఉపయోగపడదు. దానికి కూడా మనం సమాధానం చెప్పండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. మన వాళ్ళందరికీ తెలిసిన కానీ కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారు. 5 నిమిషాలు చిన్న పాఠం చెప్పి వెళ్ళిపోదాం. 12:1. కాబట్టి పౌలు గారు చెప్పారు, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దీన్ని సమర్పించాలండి. దేవునికి శరీరాన్ని ఎలా సమర్పించాలి? పరిశుద్ధంగా. నువ్వు పరిశుద్ధంగా జీవించడమే దేవునికి సమర్పణ. బొట్టు అవసరంలా. బొట్టు తీసేసాం అనుకుందాం. ఆయనకేమైనా ఉపయోగం, నీకేమైనా ఉపయోగం ఉంటే నాకు చెప్పండి. గాజు తీసేస్తాం. నాకేమన్నా ఉపయోగమా? ఆయనకేమన్నా ఉపయోగమా? పూలు తీసేస్తాం. ఆయనకేమన్నా ఉపయోగం, మనకేమన్నా ఉపయోగమా? ఈ దొంగ బతుకులు అందరూ ఆడవాళ్ళకే పెట్టారు కానీ మగవాళ్ళకి ఏం పెట్టలేదండి. మగవాళ్ళకి చెప్పులు వేసుకోవద్దని కానీ, గుండు కొట్టించుకోవాలని కానీ ఏం పెట్టలేదు రిస్ట్రిక్షన్స్. ఎక్కడ పెట్టారంటే అడగాలి మీ ఆడవాళ్ళందరూ. ఏంటి మాకేనా, మగవాళ్ళకి ఏమి లేవా? పరిశుద్ధమును అనుకూలమైన దేవునికి సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించండి. శరీరాన్ని పరిశుద్ధంగా సమర్పిస్తే పరలోకానికి వెళ్తాం. బొట్టు సమర్పించుకుంటే ఆయనకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు. ఓకేనా? ఏది సమర్పించుకోవాలి?
శరీరాన్ని పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. అంటే మన పరిశుద్ధ జీవితమే దేవునికి సమర్పణ. ఇప్పుడు చెప్పండి, చర్చికి ఎందుకు వెళ్ళాలి? నేర్చుకోవడం అంటే ఏంటి? పుస్తకాలు రాయటం, పరీక్షలు రాయటం. అలాగని పరీక్షలు మానకండు. అదే రాయగలిగిన వాళ్ళు తలాంతని రాయాలి, రాయలేని వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్కి ఒక పిల్లోడు ఇవాళ వెళ్ళాడు, ఐ ఈ ఉ ఏబిసిడిఎఫ్ చెప్పారు. రేపు వెళ్ళాడు మళ్ళీ ఐ ఈ ఉ ఆరు ఏబిసిడిఎఫ్. సాత్విక 3 రోజు బళ్ళకి వెళ్తావా? ఇంకెందుకు వెళ్తాం? 10 రోజుల నుంచి వెళ్ళినా అయ్యే చెప్తున్నారంట. 11వ రోజు వెళ్ళినా అది చెప్పటమే కానీ నేర్పించడం అవ్వదు. నేర్పించే వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు ఏబిసిడిఎఫ్ ఇచ్చారు, రేపు చచ్చినట్టు ఇంటి దగ్గర రాసుకురావాలి, ఇక్కడ చూడకుండా రావాలి, మళ్ళీ జిహెచ్ఐజేకేఎల్ మళ్ళీ రాసుకురావాలి, చదువురావాలి. అలా జరిగేది మన దగ్గర మాత్రమే. వారం చెప్పిన పాఠం మళ్ళీ వచ్చే వారం అసలు పడదు. ప్రతి వారం కొత్త విషయమే చెప్తాం. ఎందుకని? ఇది నేర్పించేది కాబట్టి. చెప్పిన పాఠాన్ని చెప్పి చెప్తున్నాం అంటే ఏంటి అర్థం? అక్కడ వినటం మాత్రమే, నేర్పించటం అనేది ఉండదు అని మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మన జీవిత కాలం అంతా ఒక్క క్షణం లేకుండా కూర్చుని చెప్పితే ఇంకా చెప్పవలసిన పాఠాలు ఊళ్ళో ఉన్నాయంట. మరి చెప్పిన పాఠం ఎందుకు వస్తుందంటే ఏంటి అర్థం? నేర్చుకోవట్లేదు. వింటున్నారు. కూర్చున్న వాళ్ళు కూడా ఏంటి? వినడానికి అలవాటు పడతారు. ఇప్పుడు చర్చికి ఎందుకు వెళ్ళాలి? నేర్చుకోవడం అంటే ఏంటి? ఆదివారం విన్నది సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితంలో చూపించాలి. అలా ప్రతి వారం కొత్త విషయాన్ని నేర్చుకోవాలి, జీవితంలో చూడాలి. మరి కొత్త వారం చెప్తా మళ్ళీ పూర్తవని మళ్ళీ వారం నేర్చుకోవాలి. మళ్ళీ 2-3 వారాల క్రితం నేర్చుకున్నది మన ఈ వారం జీవితంలో ఏదో రావచ్చు. మళ్ళీ ఏం చేసుకోవాలి? సెట్ చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? చర్చికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్య ప్రకారం ప్రవర్తించడానికి. ఓకే, లేకపోతే ఒకసారి ఆఫ్ చేస్తాను. చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. మీ అందరికీ తెలిసిన పాఠాన్నే